తెలిసినంత వరకు ఇప్పుడు రంగంలో దిగారు కాబట్టి ఇప్పుడు గెలుస్తామో ఓడతాం అనేది మ్యాటర్ కాదు, రిజల్ట్ అనేది మన చేతిలో ఉండదు, కానీ యాక్షన్ అనేది మాత్రం మన చేతిలో ఖచ్చితంగా ఉంటుంది. సో బెటరు ఎవ్రీ పర్సన్ ఇనిషియేటివ్ తీసుకొని మనం ఎంతవరకు యాక్ట్ అంటే మనల్ని ముందుకు నడిపించే వాళ్ళు మన ముందర స్ట్రాంగ్గా నిలబడున్నారు, కానీ వాళ్ళు ఎవరిని చూసి స్ట్రాంగ్ అవ్వాలి, మనల్ని చూసి స్ట్రాంగ్ అవ్వాలి. అలాంటప్పుడు మనం వెనకం చేస్తే వాళ్ళకు కూడా వెనకం చేయాలని అనిపిస్తుంది, ఎందుకు ఈ గోల్ అంతా వెళ్ళిపోవాలని అనిపిస్తుంది, ప్రతి ఒక్కరు రిలాక్స్ అవ్వాలనిపిస్తుంది. కానీ ఎంత ఎక్కువ రిస్క్ తీసుకుంటే అంత ఎక్కువ రిలాక్స్ అవ్వచ్చు. సో బెటర్ నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు ఎవరు వెనకం చేయకుండా రేపు స్ట్రాంగ్గా ప్లాన్ చేద్దాం అంటున్నారు. రేపంటే రేపు ఒక్కరోజే కాదు, రేపటి నుంచి ఇంకా లైన్గా ఎప్పటి వరకు మన డిమాండ్స్ కరెక్ట్ అవుతాయో అప్పటి వరకు కూడా ప్రతి ఒక్కరు వెనకం చేయకుండా ఉంటే మన సంఘాన్ని నడిపిస్తున్న పెద్దలు కూడా వెనకం చేయకుండా ఉంటారు. కాబట్టి మిమ్మల్ని అందరినీ మోటివేట్ చేయడానికి ఇది గవర్నమెంట్ మనల్ని ఈ దృష్టి తీసుకొచ్చిన గవర్నమెంట్కి నా తరపు నుంచి ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, దానవీర సూరకర్ణ. ఇక్కడ ఆల్మోస్ట్ సీనియర్స్ అందరికీ ఆల్మోస్ట్ ఐడియా ఉంటుంది. ఈ దానవీర సూరకర్ణలో ఒక డైలాగుతో మన ప్రాబ్లమ్స్ గవర్నమెంట్కి అర్థమయ్యేటట్టు ఈ జీవోని ఎట్లా ఏం చేయాలనేది చెప్తాను. ఆగాగు వైద్య ఆరోగ్య శాఖ చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏమంటివి పేద పల్లె ప్రజలకు స్పెషలిస్ట్ డాక్టర్ వైద్యం అవసరం లేదందువా? ఎంత మాట! ఇది క్షాత్ర పరీక్షే కానీ క్షత్రియ పరీక్ష కాకూడదు. నువ్వు ఇచ్చే జీవుల పరీక్ష అందువా? ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే వైద్యుడు పీజీ చదివే అర్హత లేదందువా? ఏళ్ల తరబడి సిఐఎస్లుగా పనిచేసే వైద్యులకు టైం బౌండ్ ప్రమోషన్ లేదందువా? రాత్రులుగా పగలనగా ట్రైబల్లో పనిచేసే డాక్టర్లకు ట్రైబల్ అలవెన్సెస్ తీసుకునే హక్కు లేదందువా? ఎంత మాట! పాలకుల చేతిలో కీలు బొమ్మగా మారిన కమిషనర్ ఇచ్చే జీవో నెంబర్ ఏంటి? ప్రతి సంవత్సరం రోడ్ల పాలు మమ్మల్ని చేస్తున్న ఈ వైద్యులను చేస్తున్న చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇచ్చే జీవో నెంబర్ ఏంటి? గత 12 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ఈ వైద్యుల్ని పట్టినట్లుగా చూస్తూ కళ్ళు మూసుకొని అనుభవిస్తున్న మీరు ఇంత అనుభవిస్తున్న సీఎం కానీ, డిప్యూటీ సీఎం కానీ, హెల్త్ మినిస్టర్ కానీ ఇచ్చే జీవన